ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతోంది. ప్రశ్నిస్తానంటూ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పవన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ప్రశ్నించడం సంగతి ఎలా ఉన్నా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారో గానీ అవి మొదటికే మోసం తెస్తున్నాయంటున్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఆయన ఉద్దేశం ఏదైనా ఇటీవల కోనసీమలో అన్న మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చివరికి అవి రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరడాన్ని తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు పొలిటికల్ పాండిట్స్. గోదావరి జిల్లాలో సముద్రపు నీళ్ల దెబ్బకు ఎండిపోయిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించారు డిప్యూటీ సీఎం. ఆ సందర్భంగా అన్న మాటలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కోనసీమ కొబ్బరి తోటలు, ఇక్కడి వాతావరణం, పంటలు చూసి తెలంగాణ వాళ్లు కుళ్ళుకునేవారని, వాళ్ల దిష్టి కోనసీమ కొబ్బరికి తగిలిందని అనడం ఇప్పుడు కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతోంది. ప్రశ్నిస్తా అంటూ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ప్రశ్నించడం సంగతి ఎలా ఉన్నా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారో గానీ అవి మొదటికే మోసం తెస్తాయంటున్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఆయన ఉద్దేశం ఏదైనా ఇటీవల కోనసీమలో అన్న మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చివరికి అవి రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరడాన్ని తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. గోదావరి జిల్లాలో సముద్రపు నీళ్ల దెబ్బకు ఎండిపోయిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించారు డిప్యూటీ సీఎం. ఆ సందర్భంగా అన్న మాటలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కోనసీమ కొబ్బరి తోటలు, ఇక్కడి వాతావరణం, పంటలు చూసి తెలంగాణ వాళ్లు కుళ్ళుకునేవాళ్లని, వాళ్ల దిష్టి కోనసీమ కొబ్బరికి తగిలిందని అనడం కలకలం రేపింది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పక్క రాష్ట్రం గురించి అలా మాట్లాడొచ్చా అంటూ రివర్స్ అటాక్ మొదలైంది. పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. తామెప్పుడు ఆంధ్ర అభివృద్ధికి అడ్డుపడలేదంటున్నారు తెలంగాణ నేతలు. పవన్ అర్థం పర్థం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకోవాలంటూ సీఎంలు, డిప్యూటీ సీఎంలు అయిపోతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికెళ్లి ఎవరు చూస్తున్నారని, అక్కడి నుంచి హైదరాబాద్కు భారీగా వస్తున్నారన్నారు. భారీ సంఖ్యలో వచ్చి మనపై దిష్టి పెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి, తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. ఇప్పుడు వాస్తవానికి కోనసీమలో కొబ్బరి తోటలు మాడిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందన్న పవన్ మాటలను పిచ్చి వ్యాఖ్యలంటూ కొట్టిపడేశారు అంబటి. లేనిపోని వివాదాన్ని తలకెత్తుకునేలా పవన్ వ్యాఖ్యలుంటాయని అన్నారు అంబటి. పవన్ కళ్యాణ్వి పిచ్చి మాటలన్న అంబటి రాంబాబు
కోనసీమ అభివృద్ధికి రాష్ట్ర విభజనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. నెత్తిన పడమన్నట్టుగా కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈడ్చిపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగా చెప్పు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అనే దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈడ్చిపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగా చెప్పు. జగన్ పవన్ కళ్యాణ్లో అవగాహన రాహిత్యం కనిపిస్తోందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రేరేపిత ప్రకటనలా కనిపిస్తోందన్నారు. గోదావరి 2 ప్రాంతాల ప్రజలను సమానంగానే చూసిందని, ప్రాజెక్టులు లేక తెలంగాణ వెనకబడిందన్నారు అద్దంకి దయాకర్. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యతారాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సినిమాలు ఆడినప్పుడు తెలంగాణ అంటే గౌరవం అన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగానే సోయి లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు సిగ్గుంటే కుటుంబంతో సహా ఆంధ్రాకు వెళ్లిపోవాలన్నారు. సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బల్బుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాజకీయం అంటే 2.5 గంటల సినిమా కాదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి కాదని, పవన్ ను గెలిపించినందుకు దిష్టి తగిలిందంటుందని చురకలందించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ కుండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడాన్ని చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్ గా ఒక స్క్రిప్ట్ను చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేశారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజలది తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజల దిష్టితో ఆంధ్ర అభివృద్ధి ఆగిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని పవన్ చెప్పడం దారుణమన్నారు. ఏపీ అభివృద్ధికి రాష్ట్ర విభజన అడ్డుపడిందంటే ఊరుకోమన్నారు. తన వ్యాఖ్యలపై పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రజల నరదిష్టితో ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి ఆగిపోయిందని పవన్ కళ్యాణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మనతో ఉన్నారు. ఏంటి సార్, ఎందుకు మీరు అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది?
మా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్. వాళ్ళలాగా పైసలు కాదు. పైసల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారేమో కానీ మేము మాత్రం వాళ్ళంటే కొంతమంది అంటున్నాను, మళ్ళీ దాని తర్వాత కావాలని వాళ్ళనన్న వీళ్ళనన్న కొంతమంది. ఎందుకంటే పైసల కోసం ఏం రాజకీయాలు చేస్తున్నారో, పైసల కోసం ఎవరు పొత్తులు పెట్టుకుంటున్నారో అది వాళ్ళకే తెలుసు, వాళ్ళకే వదిలేసిన. కానీ మేము ఎవరి గురించి ఏమీ మాట్లాడము, మా పని మాదేమో చేసుకుంటాము. మా సెంటిమెంట్ గురించి తెలంగాణ వాళ్ళ కళ్ళు నరదిష్టి వల్లనే చెట్లు చచ్చిపోయినా మాత్రం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. నేను అందరిని అడుగుతున్నాను, ఆంధ్ర వాళ్ళని కూడా అడుగుతున్నాను, రాయలసీమ వాళ్ళని కూడా అడుగుతున్నాను. మీ వాళ్ళు మా పైన ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు, మీకేమైనా దందాలు చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలంటే హైదరాబాద్ వస్తే మిమ్మల్ని ఎప్పుడైనా మేము ఇబ్బంది పెట్టినామా? మీరు బాగుపడినా కానీ మీరు బాగుపడాలనే అనుకునేటోళ్ళము. మీరు అట్లా నరదిష్టి చెట్లు చచ్చిపోతే దానికి హార్టికల్చర్ లేకుంటే వాళ్ళని పిలుచుకొచ్చి, ఇప్పుడు కొబ్బరి చెట్లకి ఏం చేస్తాం మనము, ఉప్పేస్తాం, లేకుంటే కొంతమంది ఇంజక్షన్స్ కూడా ఇస్తారు. అది ఏందనేది నువ్వు చెక్ చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏదంతా అది మాట్లాడితే అది ఎందుకంటే అది ఈగోయిస్టిక్ మాట. ఈగో ఉండే వాళ్ళకి అదే నేను అహంకారంతో నాకు మోడీ క్లోజ్, చంద్రబాబు నాయుడు క్లోజ్ అని చెప్పి మాట్లాడినట్టుంది తప్ప వేరేదేం లేదు. అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు? ఇప్పుడు ఆయనకే వదిలేస్తాము. ఆయనకి ఏమాత్రము తెలంగాణ పైన గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాల్సిందే. లేదు చెప్పను అంటే తెలంగాణ వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఎట్లయితే విడిపోయినప్పుడు అందరం ఏకమైనమో అప్పుడు ఆయన గురించి కూడా అందరు ఏకమవుతారని చెప్పి తెలియజేస్తారు. అనిరుద్ధ్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్య కూడా కాంట్రవర్సీ అవుతుంది, సంచలనం అవుతుంది. ఎందుకంటారు? నేను కాంట్రవర్సీది ఎందుకు మాట్లాడినాను? నేను అంటే మా సెంటిమెంట్ గురించి మాట్లాడినాను, తిరుపతి గురించి మాట్లాడినప్పుడు మా తెలంగాణ వాసుల గురించి మాట్లాడినాను. ఏదున్నా కానీ మా వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. నేను ఏదున్నా కానీ నిజం మాట్లాడతాను. నిజం మాట్లాడితే కొంతమందికి పడదు, మాట్లాడొద్దు అంటే తప్పు మాట్లాడితే కొంతమందికి నిద్ర కూడా పోరు వాళ్ళు. నేను ఏది తప్పు అంటే తప్పు అని చెప్తున్నాను. అది మీరు కాంట్రవర్సీ అని మీరు అంటున్నారు. నేను కాంట్రవర్సీ అంటాను, నేను నిజం మాట్లాడతాను, నేను చెప్తున్నాను. అంటే ఎమ్మెల్యేలకి నిధుల అంశం కానివ్వండి, ఉదండాపూర్కి పరిహారం అంశం కానీ ఒక క్లారిటీ వచ్చినట్లేనా? ఉదండపూర్ది అయితే ఆల్రెడీ క్యాబినెట్లో మా సీఎం గారు, మా మినిస్టర్ గారు అందరు ఆమోదం తెలిపినారు. మంచి శుభవార్త మా ఉదండపూర్ వాసులకు. దాని గురించే నేను స్టార్టింగ్ నుంచి కొట్లాడానంటే ఇంకా రిక్వెస్ట్ చేసాను. కొట్లాడాలని అంటలేను కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ముందు పెట్టినాను. ఆ బాధలు తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపినారు. దానికైనా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా వేరే ఇష్యూస్ ఏమున్నాయి మీరే చెప్పండి. ఇంకా జడ్చర్ల అన్ని ఇష్యూస్ నేను చెప్పిన వాగ్దానాలన్నీ క్లియర్ అయిపోయినాయి. ఒకటి జడ్చర్ల రెవెన్యూ డివిజన్ తీసుకురావాలి, అది కూడా సీఎం గారితో మాట్లాడతాను. కొల్లూరు మండల్ కూడా తీసుకురావాలి, అది కూడా మాట్లాడతాను. కమిటీ వేస్తాను సీఎం గారు చెప్పినారు. తొందరగా కమిటీ వేయించుకొని ఇది కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నాను. దాని తర్వాత బస్ డిపో తీసుకురావాలి జడ్చర్లకి. ఇప్పటివరకు జడ్చర్ల బస్ డిపో లేదు, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, ఇక్కడ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి చేసినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జడ్చర్ల నుంచి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతోంది. ప్రశ్నిస్తా అంటూ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పవన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ప్రశ్నించడం సంగతి ఎలా ఉన్నా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారో గానీ అవి మొదటికే మోసం తెస్తున్నాయన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఆయన ఉద్దేశం ఏదైనా ఇటీవల కోనసీమలో అన్న మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చివరికి అవి రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరడాన్ని తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. గోదావరి జిల్లాలో సముద్రపు నీళ్ల దెబ్బకు ఎండిపోయిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించారు డిప్యూటీ సీఎం. ఆ సందర్భంగా అన్న మాటలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కోనసీమ కొబ్బరి తోటలు, ఇక్కడి వాతావరణం, పంటలు చూసి తెలంగాణ వాళ్లు కుళ్ళుకునేవారని, వాళ్ల దిష్టి కోనసీమ కొబ్బరికి తగిలిందని అనడం ఇప్పుడు కలకలం రేపింది. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ మొదలైంది. తామెప్పుడు ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకోలేదని, తన వ్యాఖ్యలపై పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు తెలంగాణ నేతలు. తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి.
దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈడ్చిపడి రాష్ట్రాన్ని విభజించండి అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు. ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు. నువ్వు యాక్టర్ అయ్యేదా అయినా కానీ రెస్పెక్ట్ ఇస్తున్నాము. కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటావు? అక్కడ ఉండి 24 గంటలు సేవ చేయి.